బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వబోమని బీజేపీ స్పష్టం చేసింది. ముస్లింలని బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పింది. కులమన్నదే లేని ముస్లింలలో క్యాస్ట్ రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ బీజేపీ క్లారిటీ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లలో ముస్లిం రిజర్వేషన్లు చేరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ఆ పార్టీ స్పష్టం చేసింది. మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం వీలు కల్పించదని తెలిసి కూడా బీసీ జాబితాలో ముస్లింలను చేర్చారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. మజ్లిస్, కాంగ్రెస్ కలిసి ప్రయాణం చేస్తున్నాయని, ఢిల్లీలో జరిగిన ధర్నాతో ఆ విషయం తేటతెల్లమైందని ఆరోపించారు. కులం అన్నదే లేని ముస్లింలలో క్యాస్ట్ రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. ముస్లింలు లేనటువంటి బీసీల రిజర్వేషన్లు కావాలా? నిజంగానే మీరు ఇవ్వాలనుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలు లేనటువంటి బీసీల రిజర్వేషన్లు కావాలని చెప్పినాం. ఇంకొక విషయం, ఈరోజు ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మరొక్కసారి బీసీల మీద కుట్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రోజు అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినటువంటి మాటలే దానికి నిదర్శనం. ఈ రోజు కులాల రిజర్వేషన్లే సామాజిక అంశం మీద వస్తాయి. ఈ రోజు ముస్లింలలో కులం అనేదే లేదు. కులం అనే లేనటువంటి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఏ రకంగా వర్తిస్తాయి? మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకమని బీజేపీ వాదిస్తోంది. గతంలోనూ వ్యతిరేకించిందని, ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉండగా మళ్లీ రిజర్వేషన్లను ఎలా పెంచుతారని ప్రశ్నిస్తున్నారు. ముస్లింలను అందులో కలపకుండా కేవలం బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు పెంచితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ పూర్తి మద్దతునిస్తుందని బీజేపీ స్పష్టం చేసింది.